హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రీతి బ్లాగర్. ఈరోజు వచ్చేసి మేము కీమా చేసాము. దీంట్లో వచ్చేసి మనం ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలి, క్రషర్లో వేసుకోవాలి. చూడండి, ఇలాగా బాగా క్రష్ చేసుకోవాలి సన్నగా. చేసుకున్న తర్వాత చూడండి, సన్నగా అయింది కదా ఇప్పుడు. ఓకే గైస్, ఇప్పుడు చూద్దాం మనము దీంట్లో కావాల్సిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. ఓకే, రెడీ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము చూస్తారు కదా, ఆనియన్స్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, హీట్ అయిన తర్వాత అది కూడా రెడ్ అయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పసుపు చూసారు కదా, వన్ అండ్ హాఫ్ 2 స్పూన్ పసుపు వేసుకొని బాగా దాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత చూడండి, ఇది కీమా 1/2 kg. బాగా కడుక్కోవాలి గాయస్, 2 times కడగాలి వాటర్లో. బాగా కడుక్కొని చూడండి, ఇప్పుడు దీంట్లో దాంట్లో వేస్తున్నాము. ఆనియన్ హీట్ అయిపోయి మంచిగా బ్రౌన్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోండి, అది కూడా వేసి బాగా ఉడకనివ్వాలి గాయస్. కొంచెం సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, చూసారు కదా గాయస్. ఇప్పుడు టమాటాస్ కూడా వేసాము దాంట్లోనే మళ్ళీ పైనుంచి. మనం ప్రతి ఒక్కటి ఏది వేసినా కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసాం చూడండి గాయస్. అది కూడా సన్నగా తరగాలి. ఓకే, అట్లాగే కొంచెం సేపు తర్వాత మళ్ళీ దాంట్లో గరం మసాలా వేసుకోవాలి. మనకు అన్ని కుల్లా దొరుకుతాయి కదా బయట, మార్కెట్లోనైనా కానీ, లేకపోతే మనం తెచ్చుకున్న గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇలైచి, లవంగ్, పట్టా, సాజీరా, ఇది మార్వాడి మేతి అంటారు గాయస్ దీన్ని. అది కూడా కొంచెం వేసుకున్నాము, 1 స్పూను. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని, సాల్ట్ కూడా వేసుకోండి గాయస్. సాల్ట్ చెప్పలేదు ఏందని చూసారు మళ్ళీ. తర్వాత లిడ్ పెట్టుకోండి కుక్కర్ది. అయిపోయింది గ్యాస్, చూసారు కదా. ఒక 8 పీసెస్ వస్తుంది. థ్యాంక్ యూ.